ఓ రానా పక్కకు రానా. సార్ ఇక్కడ నుంచోండి సార్ 1 సెకండ్ అందరూ. సార్ 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 ఇక్కడ నుంచోండి సార్ అందరూ. ఇంకా మేడం 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 సార్ ఒకసారి ఆగండి సార్, వాళ్ళు ఇంకా రాలేదు. మణిసమ్మ గారు ఇంకా సార్ నచ్చుకుని సార్ అంటే కలిసి వచ్చాను సార్ అందరం. అయితే వచ్చామన్నా మనిషి వెనకాల ఎట్లా తీసుకుంటారు బయట మేమందరం మా చిత్రం చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవుతుందో స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చి నిన్న ఇక్కడ ఫంక్షన్ జరుపుకుని మా ప్రమోషన్స్ అన్నిటినీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాం. హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు 3-4 ప్రాజెక్టులోనండి. హిందీలో సినిమా బేబీ చేస్తున్నాం, ప్రజెంట్ ఇది, నెక్స్ట్ అది నా పిల్ల రానేసి 3-4 సినిమా. జూలై 24న రిలీజ్ అవుతుందండి సినిమా. మళ్ళీ బేబీని మించి ఉంటుందని గట్టి నమ్మకంగా. అందరికి నమస్కారం. వాళ్ళ పొద్దున నిజంగా చాలా మంచి దర్శనమైంది. నిన్న తిరుపతిలో కింద ఒక మంచి ఈవెంట్ చేసుకొని మా సినిమాలో మూడో పాట రిలీజ్ చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని మేమంతా వచ్చాము. సో జూలై 24వ తేదీన మా సినిమా రిలీజ్ అవబోతుంది. సో మీ స్వామివారి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి సపోర్ట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మా చెన్నై లవ్ స్టోరీ టీం మొత్తం నిన్న తిరుపతికి వచ్చాం మా సాంగ్ లాంచ్ చేయడానికి. అలాగే మా మూవీ రిలీజ్ డేట్ ఇక్కడి నుంచే అనౌన్స్ చేసాం. జూలై 24th మూవీ రిలీజ్ అవబోతుంది. ఇదిగో ఇక్కడి నుంచే ప్రమోషన్స్ అంతా స్టార్ట్ చేద్దాం, స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఉన్నాయన్న, నెక్స్ట్ ఉన్నాయి, ఇది అయిపోయి. థ్యాంక్ యూ అన్న అందరికీ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. చెన్నై లవ్ స్టోరీ అనే చిత్రంలో నేను అన్ని పాటలు రాయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన జిగితార అన్న పాట స్వామివారి పాదాల చెంత నిన్న తిరుపతిలో విడుదల చేయడం జరిగింది. ఈరోజు తిరుమలకు వచ్చి చిత్రం విడుదల తేదీ జూలై 24ని స్వామివారి ఆశీస్సులతో ప్రకటించడం జరుగుతుంది. ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి పాటలకి కూడా తెలుగు ప్రజలందరి ఆదరాభిమానాలు స్వామివారి దయ వల్ల లభిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.